తెలుగు చిత్రాల్లో బామ్మ క్యారెక్టర్ అని చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు నిర్మలమ్మ. అచ్చ తెలుగు తిట్లు తిట్టడంలో, అందరిని నవ్వించడంలో అప్పుడు సూర్యకాంతం గారి తర్వాత మళ్ళీ నిర్మలమ్మ గారే. అగ్రనటులు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఒకరేంటి చాలా మంది హీరోలకి అమ్మగా, అమ్మమ్మగా, నాయనమ్మగా చేశారు. నిర్మలమ్మ గారు షూటింగ్ సమయంలో మాట్లాడినా, తిట్టినా చుట్టుపక్కల చాలా దూరం వినిపించేదట. ఆవిడ తిట్టే తిట్లు, చిలుపుగా పెట్టే శాపనార్థాలు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే పడి నవ్వలేకపోయేవాళ్ళు జనం. నిర్మలమ్మ గారు పుట్టింది బందర్లో. వాళ్ళ ఇంట్లో ఆవిడే చిన్నమ్మాయి కావడంతో చాలా గారాబంగా చూసేవాళ్ళు. సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో నటించేవారు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిర్మల పేరు కాస్త నిర్మలమ్మగా మారిపోయారు. నిర్మలమ్మ గారి భర్త పేరు జీవి కృష్ణారావు గారు. ఈయన ప్రొడక్షన్ మేనేజర్గా చేసేవాళ్ళు. కెరీర్ స్టార్టింగ్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతగానో సంపాదించారు. నిర్మలమ్మ గారి దంపతులకు పిల్లలు లేరు. కవిత అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించారు. నిర్మలమ్మ గారు చివరి రోజుల్లో తన సొంత ఇంటిలోనే గడిపారు. నిర్మలమ్మ గారు 2009 ఫిబ్రవరి 19న తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆవిడ వయసు 88 సంవత్సరాలు. నిర్మలమ్మ గారి కొన్ని రేర్ ఫోటోగ్రాఫ్స్ ఈ వీడియోలో చూసేయండి.